అందరికీ నా వందనాలండి. యేసుక్రీస్తు ప్రత్యక్షత మినిస్ట్రీ తరపు నుంచి నిన్నటి జరిగిన సువార్త క్యాంపింగ్ చాలా ఘనంగా జరిగింది. దేవునికి ఇష్టంగా జరిగింది. అనేక మంది దేవుని సువార్తను వినడం జరిగింది. అలా అంగీకరించడం జరిగింది. నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. అసాధ్యమైన పనులు దేవుడు సాధ్యముగా మార్చగల దేవుడు. అది నిన్నటి దినంన జరిగింది. ఎందుకంటే ఈ రోజున చూసుకున్నట్లయితే చాలామంది దేవునికి టైం ఇవ్వడానికి ఆలోచించుకునే సమయం ఇదంతా కూడా, లోకంలో పడిపోయే సమయం ఇదంతా కూడా. కానీ నిన్న ఆరాధన చేయడానికి మేము గోకవరం దగ్గర ముసునుగుంట అనే గ్రామానికి వెళ్ళాము. అక్కడ యవనస్తులు ముందుకు రావడం జరిగిందండి. బ్రదర్, మేము కూడా సువార్తను ప్రకటిస్తామని ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా దేవుని కృప మాత్రమే. అంటే ఆయన వాడుకున్న విధానం బట్టి నిజంగా అతి త్వరలో ఆయన రాకడ ఉందని మనకి నిర్ధారణ మనకి కలుగుతుంది. అలాగే మరిన్ని సువార్త క్యాంపింగ్లు జరగాలని, ఇలాగే ఆనందకరంగా ఘనముగా దేవునికి ఇష్టముగా అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇలాంటి సువార్త క్యాంపింగ్ జరగాలని మా ఆశ. ఎందుకంటే ఇలాంటి కుటుంబాలు కట్టబడాల. ఎందుకంటే పాడైపోయిన బలిపీటలను దేవుడు కట్టడానికి మాత్రమే ఇక్కడ సువార్తికులను పెంచారు. ఎవరైతే పాడైపోతున్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో వారి కోసమే ఈ సువార్త క్యాంపింగ్ జరగడం ప్రారంభమైందండి. ఎందుకంటే దేవునికి ఎవరైతే ఇష్టమో వారి దగ్గరికే సేవకుల్ని పంపిస్తారు. దేవుడు అవసరత ఎవరికైతే అవసరమో వారి దగ్గరికే, వారి గృహము దగ్గరికే దేవుని సేవకుల్ని పంపిస్తారు. అలాగే నిన్నటి దినమున ఎంతో ఘనముగా వారు మమ్మల్ని పిలవడం, ఎంతో ఘనముగా దేవుని సువార్తను అందించడం జరిగింది. యవనస్తులు ముందుకు వచ్చారు. ఇలాంటి యవనస్తులు మరింతగా రావాలి. ఈ సువార్త క్యాంపింగ్లో మొదటి సువార్త క్యాంపింగ్ చాలా ఘనంగా జరిగింది. ఇంకా మీ ప్రాంతంలో ఇలాంటి సువార్త క్యాంపింగ్ జరగాలి. భూమిని తల్లకిందు చేసేవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారన్న రీతిగా దేవుని పని చేయాలి అంటే మాకు సహకరించండి. మీ ప్రార్థన అవసరతలు ప్రతిదీ కూడా నేను ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ప్రతి ఒక్కరు కూడా దానికి వాట్సాప్ చేయండి. మీ ప్రార్థన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తారు. ప్రార్థన చేయడం మాత్రమే మా వంతు, ప్రార్థనే మా వంతు అండి. మీరు కంపల్సరీ దేవుడు కార్యాలు చూస్తారు. ఎవరైతే సేవకి రావాలనుకుంటున్నారో వారు మాకు మెసేజ్ చేయండి. ఎవరైతే సువార్తలో పాలు భాగస్తులు అవ్వాలనుకుంటున్నారో మాకు మెసేజ్ చేయండి. కంపల్సరీ దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రతి గ్రామానికి మేము వస్తాం, ప్రతి పల్లెటూరుకి మేము వస్తాం. మీరు పిలిచితే కనుక కంపల్సరీ మేము వస్తాం. మాకైతే ఏ ఒక్క రూపాయి కూడా మాకు వద్దు. దేవుడు మాకు ఏదైతే ఉచితంగా ఇచ్చారో అది మేము ఉచితంగానే మీకు ఇవ్వడం జరుగుతుంది. మేము ఏదైతే అనుభవ జ్ఞానంలోకి వెళ్ళామో అలాంటి అనుభవ జ్ఞానాన్ని మీకు మా ద్వారా దేవుడు కృప చూపించబోతున్నారు. ప్రతి ఒక్కరు సిద్ధపాటు అయి ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ అతి త్వరలో వస్తుంది. ప్రతి ఒక్కరూ బలిపీఠాలు కట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ సిద్ధపాటు అయి ఉండాలి. అనేక మందిని వెలిగించేవారిగా మనం ఉండాలి. ఎంతసేపు మనం చీకట్లో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే సమయాన్ని, కాలాన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నారు. ఈరోజు నువ్వు సేవ కోసం వెనకబడి ఉన్నట్లయితే, ఈ నా ప్రార్థన కానీ, వాక్యం కానీ, ఈ యొక్క మాటలు కానీ విన్నట్లయితే నువ్వు మారు మనసు కలిగి దేవుని కాడి మోస్తే కనుక నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తారు. ఆయన పని మీరు చేస్తే మీ పని ఆయన కంపల్సరీ చేస్తారు. మనకి ఏది అవసరమో ప్రతీది ఆయనకి తెలుసు. ఈ రాకడ ప్రోకడలో మనము నిందారహితులుగా నిలబడడానికి మాత్రమే ఆయన అభిషేకిస్తున్నారు. ఆయన రాకడ వస్తున్నప్పుడు ఎత్తబడిలో గుంపులో ఉండడానికి నిన్ను నన్ను సిద్ధపాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సిద్ధపాటు అయ్యండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి.
నిత్యము 24 అవర్స్ ప్రేయర్ చేయడానికి మా టీం సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీకే వందనం తండ్రి. నీ నామం బట్టి ప్రార్థనిస్తున్నాం తండ్రి యేసయ్య. అయా నిన్నటి దినము తండ్రి యేసుప్రభు సువార్త క్యాంపింగ్ తండ్రి అతి ఘనముగా తండ్రి యేసుప్రభు జరిగించినందుకు వందనాలు తండ్రి. యవనస్తుని లేపినందుకు వందనాలు తండ్రి యేసుప్రభు. పాడైపోయిన బలిపీఠాలను తండ్రి మరలా కట్టినందుకు వందనాలు తండ్రి యేసుప్రభు. అయా మొదటి ప్రేమని రుచి చూపించినందుకు వందనాలు తండ్రి యేసుప్రభు. అయా ఆనాడు అపోస్తులు ఎలాగైతే సేవ చేశారో అటువంటి సేవ మాత్రమే తండ్రి యేసుప్రభు ప్రతి బిడ్డ చేయాలా, ప్రతి సంఘం చేయాలి తండ్రి యేసుప్రభు. యేసు నామములో తండ్రి ప్రార్థనలు ఎవరైతే వింటున్నారో తండ్రి అయా వారి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చిన తర్వాత యేసు క్రీస్తు నామములో ఈ నెరవేర్చబడును గాక. జీసస్ నేమ్ ఐ కమాండింగ్ ఆఫ్ పవర్ జీసస్. హల్లెలూయా. గ్లోషర్ స్పిరిట్ ఆఫ్ తండ్రి కృప చూపిస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.